హలో అందరికీ వెల్కమ్ టు మదనగాని ముచ్చట్లు. ఇవాళ మన కేరళ ట్రిప్‌లో భాగంగా ఇది సెకండ్ డే ఈస్ ఫుల్ ఆఫ్ గ్యాప్ రోడ్ మాత్రం కవర్ చేస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ కుల్కుమలై కవర్ చేసినాం మేము. సో ఇప్పుడు గ్యాప్ రోడ్ కవర్ చేస్తున్నాం. అయితే గ్యాప్ రోడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న నేను వెళ్ళిన దారి, కొలుకుమలై నుంచి నేను వచ్చిన దారి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక అన్‌టచ్డ్ ప్లేసెస్ ఉంది. గ్యాప్ రోడ్ కాకుండా అలాంటి రోడ్ ఒకటి ఉంది. దాని పేరే డోర్ ఆఫ్ హెవెన్. అండ్ దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. నేను వీడియో అయితే పెడితే తప్పక చూడండి. అండ్ మీరు కొలుకుమలై వీడియో కోసం అయితే ఫస్ట్ మీరు ఛానల్కి వెళ్ళి అర్జెంట్గా చూసేయండి. ఆ సన్ రైజ్ అబ్బాబ్బా ఏమన్నా ఉందా, సన్ రైజ్ అస్సలు మిస్ కావద్దు. ఆ సన్ రైజ్ని నేను చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అంటే నేను రెండు చూసిన, ఒకటి మన వనజాంగి, వైజాగ్లోని వనజాంగి హిల్స్, దాని తర్వాత కొలుకుమలై. మామూలుగా లేదు వ్యూ అయితే. అండ్ ఇప్పుడు నేను ఒక వ్యూ చూపించబోతున్నాను మీకు. అదే డోర్ ఆఫ్ హెవెన్ వ్యూ. ఒకసారి చూడండి ఎట్లుందో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే చెప్తాను. ఉంటాయి. ఇది ఒక సీక్రెట్ స్పాట్. ఇది చాలా మందికి తెలీదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా లేదు. నేను మెయిన్ రోడ్ కూడా చూపిస్తా. అసలు ట్రాఫిక్ కూడా లేదు. ఎందుకు అని అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఇది. దీనికి రావాలంటే ఒకటే రూట్ ఉంది. అది దేవి కులం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లోపల నుంచి రావాలా. అండ్ నేరో రోడ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూసుకొని రావాలి. సో ఇది వన్ ఆఫ్ ది ఒక బెస్ట్ ప్లేస్. టికెట్స్ ఏముండదు, రష్ ఏముండదు. అండ్ మీకు నిజంగా టీ ప్లాంటేషన్స్లో ఫోటో దిగాలి అనిపిస్తే మీరు ఈ ప్లేస్కే రండి. గ్యాప్ రోడ్లో తెలుసు కదా, అది హైవే. ఓకే, బాగుంటుంది హైవే. బట్ హైవేలో అన్ని ట్రాఫిక్, ఆ వెహికల్స్ మధ్యలో అక్కడక్కడ జనాలు కూడా కనిపిస్తారు. కానీ ఇక్కడికి వస్తే జనాలు ఉండరు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఇక్కడ ఒక 20 మంది 30 మంది చూస్తారు. నేను పీక్ డిసెంబర్లో వచ్చిన, అర్థం చేసుకోండి. ఇంకా నార్మల్ టైంలో అయితే ఎవరు ఉండరు అసలు. అండ్ ఈ ప్లేస్ తర్వాత మనకు టైం ఉంటే మనం ఈకో పాయింట్కి వెళ్దాము. అక్కడ బోటింగ్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాము. బట్ చూద్దాం టైం బట్టి. బట్ ప్రజెంట్ ఈ ప్లేస్లోనే మేము చాలా టైం స్పెండ్ చేస్తాం అనిపిస్తుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, మంచి మంచి వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మదనగాని ముచ్చట్లు. డోర్ ఆఫ్ హెవెన్ రోడ్ ఉంటుంది. ఆ క్లిప్ పెడతా చూడండి ఒకసారి. పర్వతాలు ఎదురుగా చుక్కలు చేరువగా, నీ నవ్వుతో వెలుగుల రహదారి పక్కగా, నది పక్కన గుండెల్లో ఓ సునామీ, నువ్వు నాతో ఉండగా మన గాలి తాకిన దృశ్యం మళ్ళీ పల్లవి తిరుగు. సో ఆ డోర్ ఆఫ్ హెవెన్కి పోయే ముందు ఉండే దారి ఇది. ఇదే ఆ మెయిన్ రోడ్. అసలు ట్రాఫిక్ ఏముండదు, చాలా నేరో రోడ్, మనం చూసుకొని పోవాలి. ఇదే దేవికులం ఎస్టేట్ రోడ్. వచ్చేసి ద ఫేమస్ గ్యాప్ రోడ్, ఇదే గ్యాప్ రోడ్ చూడండి. ఇది ఒక నేషనల్ హైవే. దీని స్పెషాలిటీ ఏంటంటే అటు ఇటు మొత్తం టీ ఎస్టేట్స్ ఉంటాయి, మధ్యలో నేషనల్ హైవే ఉంటుంది. ఆ హైవే నుంచి మనం పోతాం. బేసికల్గా ఇది మనం డ్రోన్ షాట్లో చూస్తేనే బాగుంటుంది. మన ఫోన్లో క్యాప్చర్ చేస్తే ఏదో ఒక సైడ్ వస్తుంది, 2 సైడ్స్ రాదు. సో అందుకనే నేను ఆ సీక్రెట్ ప్లేస్ చెప్పాల్సి వచ్చింది. అక్కడ పోతే మనకి ఇష్టం వచ్చినంత సేపు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. ఇక్కడైతే నేషనల్ హైవే, ట్రాఫిక్ ఉంటుంది, సరిగా వ్యూ రాదు. సో అందుకనే నా ప్లేస్ చెప్పిన, మీరు అక్కడికి వెళ్ళండి బెస్ట్. సో బేసికల్లీ మనం గ్యాప్ రోడ్లో పోతున్నప్పుడు చాలా వ్యూస్ ఉంటాయి, చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. అందులో కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి వీటిలో పెడుతున్నా, మీకు ఇష్టమైతే అక్కడ ఆపి ఫోటోలు తీయండి. సో ఇది ఒక వ్యూ పాయింట్, లోకార్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ యాక్చువల్గా జనాలు చాలా ఎక్కువ ఉంటారు. సో మీరు జనాలు లేని చోట ఆపి ఫొటోస్ దిగండి. బట్ ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, మీరు కాసేపు దిగి రెస్ట్ తీసుకొని ఏమన్నా తాగేసి వెళ్ళిపోవచ్చు. జనాలు లేని చోట ఆపి ఫోటో తీసుకోవడమే కిక్, అంతే కదా. కమెంట్ చేయండి మీరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిగ్నల్ పాయింట్. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, బట్ ఇది హైవే, పార్కింగ్ ప్లేస్ అంతగా ఉండదు. సో మీరు చూసుకోండి, వ్యూ అయితే బాగుంటుంది. బట్ స్టిల్ ఫొటోస్ కోసం నేనైతే డోర్ ఆఫ్ హెవెన్ రికమెండ్ చేస్తాను.
అండ్ ఓన్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయకండి. దాన్ని సీక్రెట్ ప్లేస్ లాగానే ఉంచుదాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయితే చాలా కష్టం అక్కడ. సో బేసిక్గా నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉంటుంది, గ్యాప్ రోడ్ డ్రోన్లో చూసినట్టు అందంగా మన కళ్ళకి కనిపించదు. నేను ఇది ఒక క్రేజీ వీడియో తీసుకున్నా డోరా 5 చూడండి, ఒక డ్రోన్ షాట్ లాగా ఉంటుంది. నేను యూజ్ చేసిన కెమెరా వచ్చేసి Insta360 X4. దాని గురించి ఒక వీడియో అయితే ఉంది ఈ ఛానల్లో, పోయి చూడండి. డ్రోన్ లైక్ వీడియో ఇది. ఓకే, ఇంతే వీడియోలో. మీరైతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే కేరళ పోవాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఈ టీ గార్డెన్స్ కోసం, ఫొటోస్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.